రెండో ఇల్లు మద్దిరాలపాడులోనే ఈ ఊర్లోనే ఒక అలుదాసు శ్రీను బీసీ గౌడ కులస్తుడు, భూమి లేదు, వేరే ప్రాంతాల నుంచి ఈ ఊరుకొచ్చి సెటిల్ అయ్యాడు. భార్యాభర్త ఇద్దరు పండ్లు అమ్ముకుని ఒక 400-500 రూపాయలు సంపాదించుకుని వాళ్ళు ఎంత ధైర్యంగా ముందుకు పోయారంటే, ఇద్దరు పిల్లలుంటే ఇద్దరిని ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. ఇంజనీరింగ్ 2వ సంవత్సరం ఒక అబ్బాయి, మొదటి సంవత్సరం ఒక అబ్బాయి అప్పు చేసి పిల్లల్ని చదివించారంటే మనస్ఫూర్తిగా కుటుంబాన్ని అభినందిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తున్నా. ఇదొక స్ఫూర్తి. నేను ఆ అబ్బాయిని చూశాను. ఇల్లు కూడా 40 ఏళ్లే, అతను 45 సంవత్సరాలు, భార్యకు 40 సంవత్సరాలు. అప్పుడే షుగర్ వచ్చింది. ఏంటా ఈ వయసులో షుగర్ అంటే ఎక్కువ టెన్షన్ అయిపోయింది అన్నాడు. నీకు టెన్షన్ దేనికోసం అంటే పిల్లల్ని చదివించాలి, మళ్ళీ నేను ఇలాంటి పనులన్నీ చేయాలి, నేను పోయి పళ్ళు తీసుకొస్తాను, నా భార్య అమ్ముతుంది, దీనివల్ల పిల్లల్ని చదివించి పైకి వస్తున్నాం అంటే ఇల్లు లేదంటే ఇల్లు శాంక్షన్ చేయమన్నాను.